ఈ కత్తులున్నాయే చాలా రకాలుగా ఉన్నాయి. అందులో చిన్నది, పెద్దది, మీడియం సైజు, కేకు కోసే కత్తి, ఫ్రూట్లు తీసే కత్తి, కూరగాయలు తరిగే కత్తి, అన్ని కత్తులన్నీ ఒక్కసారి కలిపి కస్ 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 అనిపించాలనిపిస్తుంది ఇలాంటి వాళ్ళ మీద. అవైలబుల్ గానే ఉంటారు, కానీ ఎప్పుడూ అన్అవైలబుల్ గా ఉంటే ఈ సదరు మొగుడు గాడు, అదే సారీ గారు, గాడే, వాడు గాడుతో సమానం అంటారు. గాడిద చాకరీ వాడికి చేయాలి, అడ్డగాడిదలాగా మనల్ని చూస్తారు. కానీ ఈ గాడు ఏ టైంకి మనకి దేకరు కూడా దేకరు. అవైలబుల్ హస్బెండ్ ఎట్లుంటారు ఇట్లాంటి కేటగిరీలు నేను చెప్తాను. ఎప్పుడు మనతోనే ఉన్నట్టు ఉంటారు, మనతోటి తిరుగుతున్నట్టుగా ఉంటారు, మన బాగోగులు చూస్తున్నట్టుగానే ఉంటారు, టైంకి మనకు అన్ని చేసి పెడుతున్నట్టుగానే ఉంటారు, ప్రతి విషయంలో సమపాళ్లలో పాలు నీళ్లు పంచుకుంటున్నట్టుగానే ఉంటారు. కానీ ఏ కార్యక్రమంలో వీళ్ళు మనకి తోడుగా ఉంటారు. యా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ పెళ్ళైన తర్వాత ఈ సర్దుకోడాలు, వండుకోడాలు, కిరడాలు, కచ్చాలు, ఎత్తడాలు, కడుక్కోడాలు, ఇల్లు సర్దుకోడాలు, కూరగాయలు తెచ్చుకోడాలు, సరుకులు తెచ్చుకోవడాలు, ఎప్పుడు చూడు ఏదో పని ఉంటుంది. ఎప్పుడు చూడు అవునా, అరే సారీ నా పని ఉంది, అవునా, అరే ఫ్రెండ్స్ తో మీటింగ్ ఉంది, ఐఎమ్ రియలీ వెరీ సారీ, అవునా, ఐఎమ్ రియలీ నాట్ వెల్ రా, అవునా ఇది నాకు టైం కదరా, ఇట్స్ మై టైం కదా, అవునా నువ్వు వెళ్ళొచ్చేరా, అవునా నేను కాడిచ్చేనారా, అవునా నేను రానురా, అవునా నేను రాలేనురా, ఇలా రాను, లేను, లేదు, కాదు, కుదరదు, నాకు పనుంది, నాకు మీటింగ్ ఉంది, నేను లేకపోతే ఆ కంపెనీ షేర్స్ కూలబడిపోతాయి, ఆ కంపెనీ 25 ఫ్లోర్ల బిల్డింగ్లు అధహపాతాళానికి పోతాయి, నేనే నేనే నేనే, మరి నాకు నేనే, నేను మాత్రమే. ఎక్కడ లేడు, చుట్టూతా చూస్తే వెనక్కి తిరిగి చూసుకుంటే నా జీవితంలో మొత్తం అంతా ఈ జర్నీలో నేను మాత్రమే ఉన్నా. మేము అనేది కేవలం కళ్ళ మాత్రమే. ఏ కోసానా అది నిజంగా ఏ పనికి సహాయపడరండి, అది ఏంటో నాకు అర్థం కాదు. ఈ అన్అవైలబుల్ హస్బెండ్స్ కేటగిరీలు, ఎస్పెషలీ మనకి వీళ్ళ పోలికలతోటే మెండుగా పుట్టే పిల్లలు ఉంటారు కదా, ఒకళ్ళు ఇద్దరు, వాళ్ళు పుట్టగానే తెలుస్తుంది అనమాట అన్అవైలబుల్ హస్బెండ్ అంటే ఏంటో. ప్రెగ్నెన్సీకి డాక్టర్లకి తోడుగా రారు, ఆ జర్నీ అంతా తోడుగా ఉండరు, డెలివరీకి వస్తారు హాస్పిటల్కి, లేబర్ రూమ్ లో రాలు, ఓ ఐ కెన్ నాట్ హ్యాండిల్ ఇట్, ఐఎమ్ రియలీ వెరీ స్కేర్డ్ అని చూసేవాడివి నీకే అంత స్కేర్డ్ గా ఉంటే బేబీని బయటకు తీసే మాకెలా ఉండాలి అసలు? మాకేమైనా ఎక్స్ట్రా శక్తులు ఉన్నాయి? మరి యూఆర్ వెరీ స్ట్రాంగ్ రా, ఐఎమ్ నాట్ లైక్ దిస్, మళ్ళీ బోడి బొక్కలో ఇంగ్లీష్ పదాలు ఒకటి, యూఆర్ వెరీ స్ట్రాంగ్ రా, అసలు నా వల్ల కాదు, నీ వల్ల కాదా, డెలివరీ ఏమన్నా చేసుకోమన్నా నిన్ను, కనీసం ఉండి సపోర్ట్ కూడా ఇవ్వలేవా? డెలివరీ తర్వాత బాలింతలుగా బెడ్ మీద పడుతుంది, అరే నా ఎక్కువ నాట్, ఒక్కసారి బేబీ ఉయ్యాల పడుకోబెట్టేసి అవుట్. అప్పుడు వెళ్ళిన వాళ్ళు మళ్ళీ 11వ రోజు కానీ రాదు పురుడు, అప్పుడు కూడా అన్అవైలబుల్, ఎత్తుకోవడం రాదు, చేయడం రాదు. ఏమన్నా 2 ముగ్గురు 20 మంది 30 మందిని కన్నావా, ఫస్ట్ సెకండ్ బేబీ కదా, మాకు ఇట్లా ఎట్లా ఎత్తుకోవడానికి వస్తే మేము నేర్చుకుంటాం, బై ఇట్స్ అన్ ఇన్స్టెంట్, యూ హావ్ టు లెర్న్. దేనికి రాదు, దేనికి ఆఫీస్ వాళ్ళకి మాత్రం వస్తాయి అన్ని. ఏదైనా క్లయింట్ ఏదైనా పెద్ద ఎస్కలేషన్ పెడితే దాన్ని ఎట్లా తీర్చాలి, ఎట్లా చేయాలి, దానికోసం ఎవరెవరికి ఫోన్లు చేయాలి, ఎక్కడెక్కడ సెర్చ్ చేయాలి, వీటన్నిటికీ వస్తాయి తెలివితేటం. ఎక్కడైనా బయటకు వెళ్తుంటే ఫ్రెండ్స్ తో పాటు, ఓన్లీ ఫ్రెండ్స్ తో పాటు, యూనో ప్లీజ్ మార్క్ దిస్, ఓన్లీ ఫ్రెండ్స్ తో పాటు బయటకు వెళ్తుంటే ఎక్కడ ప్లాన్ చేయాలి, ఎంత బడ్జెట్, ఎవరెవరిని పిలవాలి, ఎట్లా వెళ్ళాలి, ఏ కార్లో రావాలి, ఎంత దూరం వెళ్ళాలి, ఎన్ని రోజులు ఉండాలి, వీటన్నిటికి వస్తాయి. చుట్టాలు పక్కాలు వాళ్ళు వీళ్ళు వస్తే వాళ్ళకి ఏం సర్చ్ చేయాలి, ఎట్లా చేసి పెట్టాలి వస్తాయి. పెళ్ళాం దగ్గరకు వచ్చే మాత్రం, పిల్లలకు వచ్చే మాత్రం అన్అవైలబుల్. ఇలా అన్అవైలబిలిటీలో వీళ్ళు పుడతారు, పెరుగుతారు, వీళ్ళ స్కూళ్ళకి పోతారు, హోంవర్కులు చేసుకుంటారు, ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ చేస్తారు, పెరుగుతారు, పెద్దగవుతారు. ఈ దొంగన పిల్లలు కూడా ఎట్లా తయారయ్యారంటే, ఇట్లా చేసే మమ్మీ పనికిరాదు వీళ్ళకి. ఎందుకంటే మనం చేసి ఇరిటేషన్ వచ్చేప్పుడు అరుస్తాం కదా, మనం పనికిరాం. నాన్న ఇట్లా రాగానే హాయ్ కన్నా అని వెళ్ళిపోయి ఎక్కుతారు. వాళ్ళంటే ఎంత ఇష్టమో పిల్లలకు కూడా. నానమ్మలు, తాతలు, అత్తలు, బాబాయిలు, పెద్ద నాన్నలు, నాన్నలు, ఎంత ప్రేమో. అమ్మ పనికి రాదు, అమ్మ డబ్బి, బా ఎందుకు నన్ను అమ్మెందుకు అరుస్తుంటుంది ఎప్పుడు, అబ్బా దాని బొందకి రెస్పాన్సిబిలిటీస్ అన్ని దానికే కదా, అందుకే చేసి చావలేక కోపం కూడా దానికే వస్తుంది. వాడికే అవైలబుల్ గా హ్యాపీగా కూర్చుంటారు. ఎంత తిట్టినా, ఎంత చెప్పినా, ఈ జర్నీలో నాకు మీ సపోర్ట్ కావాలి అని ఎంత వేడుకున్నా, ఎంత అడుక్కున్నా, ఎంత ఆత్మనాదం చేసినా కూడా వాళ్ళకి అర్థం కాదు. బ్రెయిన్ ఉండదండి వాళ్ళకి.
అంటే ఈ చెవి నుంచి ఈ చెవికి ఈ అనవైలబుల్ హస్బెండ్స్ ఈ చెవి నుంచి ఈ చెవికి డైరెక్ట్ కాంటాక్ట్ ఉంటుంది. ఈ చెవి నుంచి మనం ఏదైనా చెప్పినట్టు వెళ్ళినా సర్రని బయటకు వెళ్ళిపోతుంది, మధ్యలో ఇక్కడి నుంచి వెళ్ళదండి. ఈ నర్వ్ ఇలా ఉంటుంది అనమాట, వాళ్ళకి ఇలా ఉంటుంది, ఇలా తీగలాగా ఇన్ఫర్మేషన్ రిసీవ్ తోసే బయటికి, మధ్యలో బుర్రకి అస్సలు ఎక్కించుకో. ప్రతిదానికి అరే సాటర్డే ఏదైనా ఆడించు, సండే ఏదైనా ఆడించు, బయటికి ఏదైనా తీసుకెళ్ళు, మన ముగ్గురమే. ఇదేమన్నా సంక్రాంతి సినిమానా ఎప్పుడు కలిసి ఉండటానికి? అంతేం ఆనందంగా ఉండదండి 24 గంటలు కలిసి ఉంటే. మనకు పర్సనల్ స్పేస్ కావాలని అనిపిస్తుంది. ఆటగా సాగింది అనుకుంటే ఎవడు పోవాలనిపించదు. బా ఒక అరగంట నన్ను దొబ్బండి రా బాబు, ఒంటరిగా మీరు వెళ్ళిపోండి రా బాబు అనే అనిపిస్తుంది. దట్ బ్రేక్ ఇస్ నీడెడ్. అది ఇవ్వరే. వెరీ కేపబుల్ రా, సస్తావా? మొత్తం అంతా నీళ్ళలో దూకిన తర్వాత ఈత నేర్చుకొని సావాలి, లేకపోతే నిట్ట నిలువున మునిగిపోతాం. ఏం చేస్తాం? వాళ్ళ కోపాలు రావు, ఏమి రావు. మనం ఎంత తిట్టున్నా ఓహో అని తింటారు. ఎందుకంటే అసలు వాళ్ళు రియాక్ట్ అయితేనే కదా అసలు ప్రాబ్లం. రియాక్ట్ అవ్వరు, రెస్పాండ్ అవ్వరు. ఈ అనవైలబుల్ హస్బెండ్స్. అండ్ మై వైఫ్ ఇస్ రియల్లీ వెరీ గ్రేట్. షీఈ్ అ మల్టీ టాస్కర్. ఎంతసేపు రా నా గురించి గొప్పలు చెప్పుకుంటావు? సిగ్గులేదా? నీ గురించి కనీసం నేను అది చేసా, ఇది చేసా, పిల్లల కోసం ఇంకేదో చేసా అని చెప్పొచ్చు కదా. ఆ సినిమా ఎంత బాగా చూడాలి, ఈ ఓటీటీలో వచ్చిన కంటెంట్ని ఎంత త్వరగా చూసేయాలి, క్రియేటివిటీలు వీటి మీదే. పిల్లల్ని ఎలా ఆడించాలి, వాళ్ళని ఎలా నర్చర్ చేయాలి, ఉన్న గేమ్స్ని వాళ్ళ బుర్రలోకి ఎక్కేలాగా వాళ్ళకి ఎలా చేయాలి. అబ్బే యూఆర్ కేపబుల్ ఆఫ్ డూయింగ్ రా. ఐఎమ్ నాట్ కేపబుల్. వదిలేస్తే యాక్సెప్ట్ చేసేస్తారండి. ఇక అలా వదిలేసి యాక్సెప్ట్ చేసే వాళ్ళని ఏమంటారు? కేపబిలిటీ తెచ్చుకుంటే ట్రై చేస్తున్నారా? కావట్లేదు. క్లయింట్ కాల్, మేనేజర్ కాల్, కలీగ్ కాల్, సబార్డినేట్ కాల్, చుట్టాల కాల్, పక్కాల కాల్, ఇట్లా కాల్స్ మాట్లాడుకుంటూ ఏదో ఒక విధంగా టైం పాస్ చేస్తారు. కానీ మనకి అవసరం ఉన్న ఏసారి వాళ్ళు ఉండరు. అది అనవైలబుల్ హస్బెండ్స్. అందుకే వాడు 4 కూడా చూడ ఇప్పుడు అనవైలబుల్. ఎక్కడో B2లో, అండర్ గ్రౌండ్లో, B3లో ఎక్కడికో వెళ్ళుంటాడు. ఆ సిగ్నల్స్ ఏమీ లేవు, అనవైలబుల్. అరే సారీ రా, నేను చూసుకొని పనంతా అయిపోయిన తర్వాత ఆ సరుకులు నేను తెచ్చేసుకొని సర్దేసుకొని వీలైతే అవి తీసి బయటకు వడ్డేసిన తర్వాత అరే సారీ రా, నిన్ను చూసుకోలేదు. ఎన్నిసార్లు చూసుకోవు? గుడ్డోడువా, ఎన్నిసార్లు చూసుకోవు? అన్నిటికీ అనవైలబుల్ అయినా ఏ బాధ్యత తీసుకోవా? ఏ చుట్టాలింటికి కలిసి వెళ్ళాలన్నా అనవైలబుల్. నా తరఫున ఫ్రెండ్స్ ఎవరు పిలిచినా అనవైలబుల్. బిజీ, టైర్డ్, నాట్ ఇన్ ద మూడ్. మాకు మాత్రం మూడ్లు ఉంటాయా మీ వాళ్ళందరినీ భరించి చావడానికి? చస్తున్నావు దేవుడాన్ని భరించట్లా? నేను 100 సార్లు చేసినప్పుడు నువ్వు ఒక్కసారి చేయాలి కదా. అబ్బే కరిగిపోవు, ఆ పెంచిన పొట్టలు కరిగిపోవు. అయ్యో అస్సలు అట్లాంటివి మాత్రం చేయాలి. ఇలా ఏళ్ళు జీవితాలు గడిపిస్తుంటారు అనవైలబుల్ హస్బెండ్స్. ఎంత గడ్డి కరిస్తే వాళ్ళకి గుర్తు వస్తుందో, ఇంకా ఎంత గడ్డి పెట్టాలో. అరే కుటుంబం మోస్తున్నప్పుడు మనకు కూడా ఒక పావు వంతు బాధ్యత తీసుకుందామని వాళ్ళకి ఎప్పుడు అనిపిస్తుందో. ఎప్పుడు మనం ప్రతిరోజు పొద్దునైందా, రాత్రి ఎప్పుడవుతుంది అని కాకుండా ఓహో పొద్దునైందా, ఓకే ఈరోజు ఈ ప్లాన్ చేసుకుందాం అని ఒక సామరస్యంగా ఆహ్లాదంగా ఉండక్కర్లే. అద్భుతంగా జీవితం కనీసం ఓకే బతుకుతున్నాం కదా, బతుకున్నాం ఫైన్ అని అనిపించాలి. ఇట్లా న్యూట్రల్గా ఉండాలి. చీ పొద్దునైందా, పొద్దునైందా, అబ్బో ఇవాడ కూడా పొద్దునైందా అని అనిపించకూడదు. అనవైలబుల్ హస్బెండ్స్ అదే చేస్తారు. మన చేత చాకరీ చేయించి ఫిజికల్గా మెంటల్గా మనల్ని ఎగ్జాస్ట్ చేసి ఎప్పటికీ అర్థం చేసుకుంటారు. కొంచెం ఇప్పటికైనా మారండి. ఇంత గడ్డి పెట్టిన తర్వాత అయినా నన్ను తిట్టుకున్నా పర్వాలేదు, మీరైనా మారండి ప్లీజ్. ఇంత ఎనర్జీ లేసుకుంటుంటారు. మెల్లగా రా అట్లా పరిగెత్తకండి రా. మండిపోదు, పరిగెత్తి అసలు మన కష్టానికి వాల్యూ లేదండి. అరే వద్దు నాన్న, ఆడుకోవద్దురా, మెల్ల కూర్చొని ఆడుకోడురా, పరిగెత్తద్దురా, ఎంత చెప్పి కటశోష మనకి తప్పితే వాళ్ళు 5 నిమిషాలు కూడా అది వినరు, పాటించరు. ఇక ఇళ్లల్లో కూర్చోబెట్టి వీళ్ళని ఆడిపిస్తే మనం బొబ్బలు